అదెప్పుడంటే మనకు ఆస్తుండి మనం అన్ని విధాలుగా బాగున్నప్పుడు. అంతెందుకు, నిన్న నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని కన్ఫర్మ్ చేసినప్పుడు కూడా పులకరించిపోయాను. కానీ తర్వాత ఆలోచించాను. కానీ ఏం చేయను శ్రవణ్, మన బిడ్డని దరిద్రంలో పెంచాలా? మన పరిస్థితులు తెలిసి తెలిసి మనకు పుట్టబోయే వాళ్ళ జీవితాన్ని కూడా నరకంలోకి నెట్టాలా? దానికన్నా బిడ్డని కనకపోవడమే మంచిది కదా. సరస్వతి, శ్రవణ్, బుద్ధుందా? కడుపుతో ఉన్న మనిషి మీద చేయి చేసుకుంటారా? తను అలా అంటుంటే ఎలా వదిన ఊరుకునేది? అరే, బిడ్డ పుట్టడమే తప్పు అన్నట్టు నోరు పారేసుకుంటుంది. అయితే మాత్రం చేయి చేసుకుంటావా? కొట్టినంత మాత్రాన మన పరిస్థితులేమీ మారిపోవు శ్రవణ్. నేనన్న దాంట్లో నిజం లేదా? మనకున్న సంపాదనకి ఏం పెట్టి బిడ్డని పోషిస్తాం? కొద్దో గొప్ప డబ్బులున్నా కూడా అక్క బావగారు వెనక ముందు చూసుకోకుండా దాన ధర్మాలు చేసేస్తున్నారు. ఇంక పుట్టే వాళ్ళకి ఏముంటుంది, ఏం తింటారు? తప్పు సరస్వతి. ఆడదానికి మాతృత్వం అనేది గొప్ప వరం. ఆ అనుభూతి మాటల్లో చెప్పుకోలేనిది. బిడ్డని కనేవాళ్లు ఎలా పోషించాలని ప్లాన్ చేసుకుని కనరమ్మా. ఏ భార్య భర్తలకైనా బిడ్డ పుట్టడం కన్నా విలువైన ఆస్తి మరొకటేముంటుంది? మన ఫ్యామిలీలో నీ ద్వారా మొదటి వారసుడు వస్తున్నందుకు గర్వపడాల్సింది పోయి బిడ్డే భారం అనుకునేలా ప్రవర్తించడం పద్ధతి కాదు. నువ్వెన్నైనా చెప్పక్క, మనమున్న పరిస్థితుల్లో బిడ్డ ఆలనా పాలనా చూడడం అంత తేలికైన పనేం కాదు. సరస్వతి, బాధపడుకు శ్రవణ్. సరస్వతిది చిన్నపిల్లల మనస్తత్వం. ఏం మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలీదు. చిన్నపిల్లల తత్వం ఉండొచ్చు, కానీ పుట్టే పిల్లలే భారం అంటే ఎలా వదినా? సరస్వతితో మాట్లాడి నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఇంకొకసారి ఆవేశపడి తన మీద చేయి చేసుకోకు. అర్థమైందా? శ్రవణ్, సరస్వతి, శ్రవణ్. ఏంటండి? సీత, సరస్వతి శ్రవణ్ని పిలు. ఎందుకండి? చెప్తాను సీత. శ్రవణ్, నువ్వు సరస్వతి ఇలా పక్కకొచ్చి నిలబడండి. ఎందుకన్నయ్యా? చెప్పించేరా, ఇలారా. ఇద్దరు కలిసి పేపర్స్ తీసుకోండి. ఏంటన్నయ్య ఆ పేపర్? ట్రావెల్స్ కొనడానికి నువ్వు 25 లక్షలు అడిగావు కదరా. అన్నయ్య ఇల్లు తాకట్టు పెట్టి లోన్కి అప్లై చేశాడు. ఆ పేపర్స్ మీద నువ్వు సంతకాలు పెడితే ట్రావెల్స్ కూడా నీ పేరు మీద మార్చడానికి అన్నయ్య ఏర్పాట్లు చేస్తాడురా. చాలా మంచి పని చేశారండి. మంచి శుభవార్త చెప్పారు. రిస్క్ చేసావేమో అన్నయ్య. జీవితం బాగుండాలి అంటే రిస్క్ చేయక తప్ప శ్రవణ్. అయినా నువ్వు బాగుంటే మేమందరం బాగున్నట్టే కదరా. నువ్వు ఎదిగితే మేము ఎదిగినట్టే. నువ్వు ట్రావెల్స్లో జాయిన్ అయిన కొద్ది రోజులకే నీ సమర్థతను గుర్తించి ట్రావెల్స్ నీకే ఇవ్వటానికి ఓనర్ సిద్ధపడ్డాడు అంటే నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత నిజాయితీగా పనిచేసావో తెలుస్తోంది.
బిడ్డ పుడుతున్న వేళ విశేషం, నీకంటూ ఎదిగే మార్గం దొరకటం నిజంగా శుభపరిణామమే. అనయ్య, మా ఇద్దరిని ఆశీర్వదించండి. రే భలేవాడిరా. రే, మా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయిరా. ఒక రకంగా మీకు పుట్టబోయే బిడ్డకి ఇదొక గిఫ్ట్ అనుకో. చాలా థ్యాంక్స్ అన్నయ్య. కంగ్రాట్స్ సరస్వతి. కంగ్రాట్స్ శ్రవణ్. థ్యాంక్ యూ వదినా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అన్నయ్య. పద. చూసావా సరస్వతి, ఇందాక నీ ఆవేశం ఇప్పుడు సంతోషంతో ఆవిరైపోయింది. మనసు నుంచి చెడు ఆలోచనలు తీసేయమ్మా, అంతా మంచి జరుగుతుంది. నీకేం కావాలన్నా మేమందరం ఉన్నాం కదా. నన్ను క్షమించక్క. అయ్యో పిచ్చి పిల్ల, మనలో మనకేంటి ఇవన్నీ? నువ్వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో, వెళ్ళు. అది శ్రవణ్ జీవితానికి మంచి చేస్తుంది అనుకుంటే మారు మాట లేకుండా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొద్దాం. ట్రావెల్స్ కూడా నీ పేరు మీద మార్చడానికి అన్నయ్య ఏర్పాట్లు చేస్తాడ్రా. అయినా నువ్వు బాగుంటే మేమందరం బాగున్నట్టే కదరా. నువ్వు ఎదిగితే మేము ఎదిగినట్టే. దాక్షాయిని, శ్రవణ్ ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకోవడం, వాడి జీవితానికి ఒక దారి దొరుకుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అదే విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఒక విధంగా వాడు ట్రావెల్స్ ఓనర్ అవ్వడానికి నువ్వే కారణం దాక్షాయిని. మేమందరం అడ్డుపడ్డా కూడా ఇల్లు తాకట్టు పెట్టైనా డబ్బులు సర్దమని నువ్వే సలహా ఇచ్చావు. వాళ్ల కోసమే కాదండి, మన కోసం కూడా నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటది? శ్రవణ్ వాళ్ళలాగే మనం కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మనం ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఎలా బిజినెస్ పెట్టగలం? ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి అన్నయ్య శ్రవణ్కి డబ్బు సర్దుతున్నాడు. ఇంకా పెట్టుబడికి డబ్బెక్కడుంటుంది దాక్షాయిని? ఏమండి, మన ఇల్లు తాకట్టు నుంచి విడిపించడానికి ఎన్నో కష్టాలు పడి 25 లక్షలు జమ చేసిన వాళ్ళం మీరు వ్యాపారం పెట్టుకుంటానంటే డబ్బు సర్దలేరా? బావగారైనా అక్కైనా మనం ఎదిగితే సంతోషించే మనస్తత్వాలే కాబట్టి మీరడిగితే ఎలాగైనా పెట్టుబడికి డబ్బు ఏర్పాటు చేస్తారండి. అర్థం లేకుండా మాట్లాడుకు దాక్షాయిని. ఇప్పుడు అన్నయ్య వాళ్ళని టెన్షన్ పెట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేయడం అవసరమా? అయినా శ్రవణ్ బాగుంటే మనందరం బాగున్నట్టే కదా. మనమంతా ఒక్కటే కదా. ఒక్కటిగా ఉండడం వేరు, వ్యక్తిగతంగా ఎదగడం వేరు. మీ భార్యగా మిమ్మల్ని పై స్థానంలో చూడాలని ఆశపడ్డం తప్పేం కాదు కదా. అయినా శ్రవణ్ సంపాదన మీద మనం బతికితే వాళ్ళ మీద ఆధారపడినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న పని మన ప్రతి అవసరాలు తీర్చలేదు. అవసరమైనప్పుడల్లా మీ తమ్ముడి దగ్గర చేయి చాచడం బాగుంటుందా చెప్పండి? అదీ కాక బావగారిలాగే శ్రవణ్ కూడా ఏదైనా తప్పు చేస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. చూడు దాక్షాయిని, తప్పైనా ఒప్పైనా మంచైనా చెడైనా మేమన్నదమ్ములం. మేమేదైనా అందరం కలిసే ఉంటాం. మీ ఆడవాళ్లలాగా మా మనసులు మారు. కష్టంలో కూడా కలిసుండే విధంగానే మా అన్నయ్య మమ్మల్ని పెంచాడు. వ్యాపారం పెట్టాలన్న పిచ్చి ఆలోచనలో మానుకో. మంజుల ఆగు. తల్లి మీద అలిగే హక్కు బిడ్డకుంటుంది. బిడ్డను ఓదార్చి అలక తీర్చాల్సిన బాధ్యత తల్లి మీదుంటుంది. ఇది కూతురికి అమ్మ మీదుండే హక్కు.
అమ్మకి కూతురు మీదుండే ప్రేమ. తీసుకోమ్మా. ఏంటివి? మీ అన్న రామరాజుకి సంబంధించిన ఆస్తి పేపర్స్. తీసుకోమ్మా. నిన్న నువ్వు నన్ను మాటలన్నప్పుడు అందులో ప్రేమ కనిపించింది తప్ప నీ మీద కోపం రాలేదమ్మా. నీ ఆవేశానికి నా దగ్గర సమాధానం లేక కాదు నేను మౌనంగా ఉంది. 20 సంవత్సరాలుగా నిన్ను చూడలేకపోయానే, నీ మాటలు వినే అదృష్టం లేకుండా పోయిందే అని ఆవేదన పడ్డాను. అందుకే నీ మాటలు నా చెవిలో అమృతం పోసినట్టున్నాయే తప్ప బాధ కలిగించలేదమ్మా. రామరాజు కుటుంబం మీద నేను చేసిన ప్రతి పని నిన్ను నాకు దూరం చేశారు అన్న కోపంతోనే చేశాను. ఇప్పుడు నువ్వు నాకు దక్కావు. నాకింకేం కావాలమ్మా? ఈ ఆస్తంతా నాకు పూచిక పుల్లతో సమానం. తీసుకోమ్మా. రేపే తీసుకెళ్ళి మీ అన్నయ్యకివ్వు. అనయ్య గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. మళ్ళీ ఒకసారి మీ బ్యాంక్ మేనేజర్తో గట్టిగా చెప్పి లోన్ వీలైనంత తొందరగా శాంక్షన్ అయ్యేలా చూస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్నయ్య. అరే, అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. చెల్లెమా బాగున్నావా? బాగున్నానన్నయ్య. మీరందరూ బాగున్నారా? బాగున్నావు? అందరం బాగున్నాం. నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. ఆగుదునా, ఇప్పుడు అవేవి వద్దు. నేను ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాను. ఏంటమ్మా అది? మంచిని చెడు ఏమీ చేయలేదు. శ్రమ ఫలితం ఎక్కడికి పోదు. అందుకే మీ ఆస్తుల్ని మీకు తిరిగిచ్చేద్దామని వచ్చాను. మా ఆస్తి మాకు తిరిగి ఇవ్వాలని వచ్చావా? మేము ఆస్తి రాసిచ్చింది శకుంతలాదేవికి. ఇస్తే గిస్తే తిరిగి ఆవిడివ్వాలి, కానీ నువ్వెలా ఇస్తావు? కొంప తీసి మమ్మల్ని మోసం చేసి శకుంతలాదేవి ఆస్తి రాయించుకున్నట్టు ఆవిడ దగ్గర నుంచి నువ్వు రాయించుకున్నావా ఏంటి? లేదు, మా అమ్మ దగ్గర నుంచి మీ పేరు మీదకి యథాతథంగా మార్పించి తీసుకొచ్చాను. మీ అమ్మ దగ్గర నుంచి రాయించి తీసుకొచ్చావా? అంటే అవును, శకుంతలాదేవి నా కన్న తల్లి. మరి ఈ విషయం మొన్న నాని పెళ్లికి వచ్చినప్పుడు చెప్పలేదు? అప్పుడు నాకే తెలీదు. నేను శకుంతలాదేవి కూతున్నన్న విషయం నాకు తెలీదు, మా అమ్మ కూడా తెలీదు.
ఇదంతా వదిన వల్లే సాధ్యమైంది. వదినే శ్రమపడి మేము తల్లి కూతులమని తెలుసుకుని మా ఇద్దరిని ఒకటి చేసింది. అంటే నువ్వు ఇన్ని రోజులు మీ అమ్మ దగ్గర లేవా? లేనన్నయ్య. అనాథగా ఉన్న నన్ను ఒక మహానుభావుడు చేరదీశాడు. చెల్లిలా ఆదరించాడు. నన్ను చదివించి పెద్దదాన్ని చేశాడు. నాకు నీడనిచ్చిన ఆ దేవుడికి ఏమిచ్చినా ఆ రుణం తీర్చుకోలేను. అదంతా మాకెందుకు కానీ మా ఆస్తి మాకు తిరిగొచ్చింది. మాకదే చాలు. మా అమ్మ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి ఈ ఆస్తి పేపర్స్ తీసుకోండి. చూసిరా బావలు, నేను ముందుగా నుంచి చెప్తూనే ఉన్నా, సీతశిల్ల ఎట్టగైనా ఆస్తి మొత్తం వెనకొచ్చేటట్టుగా చేస్తుంది అని. ఇప్పుడు సమజైందా లేదా? వదినా, మా అమ్మకి కూతుర్లా కాదు, నీకు మరదలిగా, ఈ అన్నయ్యలకి చెల్లెలిగా అప్పుడప్పుడు ఈ ఇంటికి రావచ్చా? ఈ అనురాగాల మధ్య నాకు కూడా ఒక చిన్న చోటిస్తారా? పిచ్చి పిల్ల, అప్పుడప్పుడు కాదు, నువ్వెప్పుడనుకుంటే అప్పుడు రావచ్చు. థ్యాంక్స్ వదినా. వెళ్ళొస్తానన్నయ్య. అలాగే అమ్మా. బాయ్. అక్క, మన ఆస్తి మనకొచ్చింది. ఈ చక్కెర వేసుకొని అందరూ నోరు తీపి చేసుకోవాలి. పట్టు. నాకైతే మస్తు ఖుషిగా ఉందక్క. ఇదంతా నువ్వు కోడలుగా ఇంట్లో కాలు పెట్టిన వేల విశేషం చిట్టి. ఈ మంచంతా చిట్టి కాలు పెట్టడం వల్లే అంటావాక? సరస్వతి కడుపులో పడిన బిడ్డ వల్ల ఈ శుభం జరగలేదంటావా? దాక్షాయిని, ప్రతిదానికి పెడార్థాలు తీస్తావేంటి? సంతోషంతో చిట్టి నోరు తీపి చేస్తుంది కాబట్టి క్యాజువల్గా అలా అన్నాను. సరస్వతి కడుపులోని బిడ్డ ఆ జంటకు మాత్రమే కాదు, మనందరికీ కూడా శుభంతో పాటు అదృష్టం కూడా. ఆస్తి వచ్చిన సంతోషాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని చెడు ఆలోచనలని మనసులోంచి తీసేయండి. అర్థం లేకుండా మాట్లాడుకు దాక్షాయిని. ఇప్పుడు అన్నయ్య వాళ్ళని టెన్షన్ పెట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేయడం అవసరమా? అయినా శ్రవణ్ బాగుంటే మనందరం బాగున్నట్టే కదా, మనమంతా ఒక్కటే కదా.
ఆస్తి పోయిందని పడిన టెన్షన్ ఈ జీవితానికి చాలు. దేవుడి దయ వల్ల రాదు అనుకున్న ఆస్తి వచ్చింది. మళ్ళీ ఏ సమస్య రాకుండా ఆస్తిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? సీత, కాఫీ.